అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్వచ్ఛ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా దినోత్సవం కార్యక్రమాలకు ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంకేఎన్ఆర్ గార్డెన్లో విద్యార్థులతో యోగా గురువులు యోగాసనాలు వేయించారు. ప్రస్తుత ఆధునిక పరిస్థితులలో ఆరోగ్యం ప్రధానమని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ యోగా అభ్యసించడం ద్వారా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చని సూచించారు. 11వ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు భారతదేశం గొప్పతనం, సంస్కృతి, సాంప్రదాయాలు, విశ్వాసాలు, జీవన విధానం ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల వాటి మీద దాడి జరిగింది. కొంత సప్రెస్ చేసే ప్రయత్నం చేసిండ్రు. కానీ జాతి ఎక్కడ కూడా తన జీవన విధానాన్ని కానీ, తన సంస్కృతిని కానీ, సాంప్రదాయాన్ని కానీ కాపాడుకునే ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సర్వే జనో సుఖినో భవంతు, ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించింది ఏమి లేదు, మనిషికి తృప్తి కావాలి, మనిషికి శాంతి కావాలని చెప్పేటువంటి సందేశాన్ని మరోసారి ప్రపంచానికి అందించాలని, విశ్వగురువు స్థానాన్ని మళ్ళీ అధిరోహించాలని చెప్పే ప్రయత్నం చేసిందో ప్రపంచ దేశాల చేత యోగా గొప్పతనాన్ని, యోగా మనిషికిచ్చే ఆరోగ్యాన్ని, శాంతిని అర్థం చేయించి ప్రపంచ యోగా దినోత్సవానికి శ్రీకారం చుట్టింది. ఇలా 11వ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డేని ప్రపంచ ప్రజలను జరుపుకోవడం అనేది ఇలా భారత్కి ఒక గొప్ప గర్వకారణం. ఇవాల్టికి కూడా భారతదేశం శాంతిని నమ్ముతుంది. శాంతి మాత్రమే మానవాళికి రక్షణ, శాంతి మాత్రమే మానవాళికి ప్రశాంతిని ఇస్తుంది, శాంతి మాత్రమే ఇలా మనిషిని జీవించినట్టు చేస్తుందని చెప్పేటువంటిది ఇవాళ మరోసారి అందిపుచ్చుకొని ఇది కాపాడుకోవాలని చెప్పి ప్రజానికి